అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నా పేరు నవీన్ మహేష్ అన్న. శ్రీకాకుళం విజయవాడ నాయి బ్రాహ్మణ సౌవృత్తిదారుల సంఘానికి నేను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునండి. ఓకే, నాయి బ్రాహ్మణ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మీరు. ఓకే, మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి మీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పంచాను నేను, వాళ్ళకి అసలుకి కరెంటు బిల్లులు లేకుండా చేశాను నేను అంటున్నాడు కదా, అది వాస్తవమేనన్నా? ఏమండి, మాయి షాపులు వచ్చేసి 1000 షాపులు ఉన్నాయండి. 1000 షాపుల్లో 300 షాపులకి వేస్తే మిగతా 700 షాపులకి ఏమి ఇచ్చారండి? అది కూడా ఏంటి, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంతేగాని మాకు కొంతమందికి చాలా వరకు లేవు. నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చి చెప్పుకున్నాను, ఏంటంటే మాకు అమౌంట్ పడలేదండి అంటే, నీకు కరెంట్ బిల్లు అక్కడ ఎక్కువ ఉందని ఇక్కడ ఎక్కువ ఉందని ఏదో చెప్పుకొని సాకులు చెప్పి, లేకపోతే ఆధార్ కార్డు లేదు మీకు, అంటే క్యాష్ సర్టిఫికేట్ లేదు, ఇలాంటివి ఉన్నాయి లేని చెప్పి దాన్ని డిలే చేసేవారు. లేదనుకోండి, 1 సంవత్సరం వేసాడు, 2వ సంవత్సరానికి కొంతమంది పెరిగేసరికి అందరూ కొంత తగ్గించారు. 3వసారి ఇచ్చారు, ఇచ్చింది 3 సార్లు ఇచ్చాడు ఆయన. ఏందన్నా నవరత్నాలు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పంచాను, 2,71,000 కోట్లు పంచానని చెబుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన రాసుకొని ఉంటాడండి. అది ఆయన రాసుకొని ఉంటాడు, ఎందుకంటే నేను ఇంతమందికి ఇచ్చాను, ఇంత అమౌంట్ ఇచ్చానని. కానీ రావాలి కదా, బటన్ నొక్కది పైన బటన్ నొక్కుతున్నారు, కింద ఏం నొక్కుతున్నారు మాకు తెలీదు. పైన బటన్ మటుకు తెలుస్తుంది, కింద బటన్ మటుకు మాకు ఐడియా తెలియట్లేదు. కాబట్టి అది అందరికీ రాలా. అలాగే కరెంటు ఉచితం అన్నారు, ఎవరికి ఇచ్చారండి? మా సిటీలో ఒక్కడికి లేదు. లేదు సార్, లేదు. అసలు ఆ మాటలు చెప్పుకుంటాకే అది. గత ప్రభుత్వంలో మాటలకి చేతలకి చాలా తేడా ఉందండి. మాటలు చెప్పినందుగా పనులు జరగలేదు అక్కడ. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిందన్న 6 నెలలు అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి 6 నెలల ప్రభుత్వానికి మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమన్నాయి అనుకోవచ్చు అంటారు? 100% నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకునే రకం, నిలబెట్టుకునే ఆయన. కాబట్టి ఆయన చేయగలడు, చేస్తాడు. ఇప్పుడు మాకు గతంలో మాకు సొసైటీలు ఇచ్చారు. సొసైటీలు ఒక్కొక్క మనిషికి వచ్చేసి 2 లక్షలు, అంటే 10 మందికి వచ్చేసి 20 లక్షలు. 20 లక్షలు 10 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టక్కర్లా. 50% సబ్సిడీతో లోన్లు ఇచ్చేవారు. అవి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అవి తీసేశాడు. ఆ సబ్సిడీ లోన్స్ తీసేశాడు. రెండోది ఏంటంటే, ఈయన ఇచ్చేది లోన్ ఏం లేదు అక్కడ. మాకు డైరెక్టర్లు ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, కానీ వాళ్ళందరూ ఎవరు కూడా మనకి ఉపయోగం ఏం లేదు సార్. ఏదో ఇచ్చారు, నామకార్థానికి ఇచ్చారు, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే, కరెంటు ఉచితం అని చెప్పాడు ఆయన, ఏం లేదు. ఇప్పుడు బాబు గారు గ్యారంటీ చేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. అంటే 6 నెలలు అవుతుంది కదన్న వచ్చి, ఇంతవరకు మీకు ఇచ్చారు కదా హామీ ఒకటి ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకు గతంలో అయితే ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్ దాకా రుణాలు కానీ, వాళ్ళకి ఏదైతే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కానీ ఇస్తాను నేనని చెప్పి మరి గతంలోనే చెప్పారు. అవి చేస్తారని నమ్మకం ఉందంటారు. 6 నెలలు అయినా అమలు చేయలేదు కదా ఇంకా. ఇప్పుడు చేస్తారండి, ఎందుకంటే ఎంతమంది జనాభాలో ఈ షాపుల మీద ప్రాజెక్ట్ నడాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. ఇప్పుడే కదా మనం ఎంతో అప్పుల్లో మునిగిపోయి కదా, చాలా అగాధంలో ఉన్న వాళ్ళం బయటకు వచ్చాం. అన్నీ ఒక్కసారి చేయాలంటే ఆయనే చేయలేడు, కాబట్టి చేస్తాడని నమ్మకం మాకుంది, చేస్తాడు కూడా ఆయన. రెండోది ఏంటంటే, మాకు దేవాదాయాల్లో మాకు ప్రత్యేకత హోదా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చారు అంటున్నారు, కానీ అది అంత ఉత్తమ మాట. ఇచ్చేది ఇవ్వచ్చు, కానీ అక్కడక్కడ ఇప్పుడు మటుకు 15 మంది సభ్యులకి పాలకవర్గానికి ఇంకొక 2 అంటే ఒక నాయి బ్రాహ్మణుల్ని ఒక బ్రాహ్మణుల్ని ఇచ్చి ఆయన మాకు అండగా నిలబడ్డారు. అంటే ఆ గౌరవం అనేది కల్పించారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆ గౌరవం అనేది కల్పించారు మాకు. అదేదో మేమే ఇచ్చాము, ఆ ప్రభుత్వం జీవో ఇస్తే ఈ ప్రభుత్వం అమలు చేసింది, అదంతా ఏం లేదు నేనే చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరికి ఎంతమందికి ఇచ్చారండి? ఎన్ని గుళ్ళు ఇచ్చారండి? మా అయితే 20 గుళ్ళు ఉంటే ఒక 5 గుళ్ళకి ఇచ్చి సరిపోయిందా? ఇప్పుడు ఆ 20 గుళ్ళకి కూడా ఈయన ఇస్తారని నమ్మకం మాకు ఉంది. మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 అంటూ హామీ ఇచ్చారో, సూపర్ 6 ఏమో అమలు చేయకుండా మాట తప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు, మడమ తిప్పేశాడు అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? ముసలి వాళ్ళకి 3000 ఆయన ఇచ్చాడు. 3000 ఇస్తానని అప్పుడు చెప్పి క్రమంగా పెంచుకుంటూ పోతానని చేసి ఆయన 3000 ఇచ్చాడు. బాబు గారు వచ్చి ఏం చేశారు? 3000కి ఇంకొక 1000 వేసి 4000 ఇస్తున్నారు. ఎలక్షన్ ముందే 3 నెలల ముందే ఏ మాట అయితే ఇచ్చారో, ఈ 3 నెలలు కూడా నేను ఇస్తానని చెప్పి ఈ 3 నెలది 3000, అప్పుడు పెంచిన 4000, 7000 రూపాయలు పెద్ద ఆయనకి ఇచ్చారు కదా, అప్పుడు ఒక పెరిగింది కదండి. రెండోది గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదండి.
ఇంకేం ఏం కావాలి? ఇవ్వట్లేదు, మొత్తం బండ వేసాడు ప్రజల మీద, పెద్ద పెనుభారం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్నా. ఆయన ఏంటంటే మాట చెప్తారండి వాళ్ళు. పరిపాలన చేతకాని వాళ్ళకి ప్రజలు ఇచ్చి అవమానపడ్డారు. అంటే ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు కదా, వాస్తవమేనా అది? పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఎవరికి వ్యతిరేకత వచ్చింది? మన మీద కాదు. ఇప్పుడు ఆయనకు వచ్చిన 11 సీట్లు కూడా నెక్స్ట్ ఆ 11 కూడా ఉండవు ఆయనకి. వచ్చేస్తాను సరే వచ్చేస్తాను. ఈ 11 వచ్చినాయండి, ఆ 11 కూడా రావు ఇంకా వాళ్ళకి. ఎందువల్ల అంటారు? ఆయన చేసిన శాడిస్ట్ పనులు కాబట్టి. ఆయన సైకో పరిపాలనలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా. మరి ఓవరాల్ గా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు కదా, అది జరిగే పనే అంటారా? ఇప్పుడు మేకపోతు గాంభీరం అంటారు చూడండి, అది జరుగుతుంది ఇప్పుడు. ఏంది ఇప్పుడు ప్రజలు ఈ మాత్రమేనా 11 సీట్లు ఇచ్చి ఆదరించారు, అది కూడా ఎవరు ఇంకా అంటే ఇచ్చే అవకాశం లేదంటారు. మళ్ళీ మరి నేను బయటికి వెళ్తే సీఎం అని అరుస్తున్నారు అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అది నిజమే అంటారా? ఆయన ఉత్తి మాటలండి. ఏదో నన్ను ఆయన ఎప్పుడు వచ్చాడు జనాల్లోకి? ఇప్పుడు జనాలకి ఇప్పుడు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. కాదంటే వస్తానంటే వస్తే అప్పుడు సీపులను చెప్పులు పెట్టి కొట్టాలి ఆయన్ని, అంతే అంటారు ఇక. అంతే. అప్పుడు జనాల ఆగ్రహం అప్పుడు చూస్తారు వాళ్ళు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.